ఉన్నా సరే పారిశ్రామికవేత్తల పెట్టుబడులు ఫాలో అప్ చేయాలి అన్నటువంటిది ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. తెలుగుదేశం టైంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, వైసీపీ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు అంతకుముందు 20 లక్షల కోట్లు, వీళ్ళ టైంలో 16 లక్షల కోట్లు. టోటల్గా ఎగ్జిస్ట్ అయింది 1,50,000 కోట్లు అంతే ఉంటుంది. సాధారణంగా భారీగా వేస్తాం స్కెచ్, ఫైనల్గా అందులో ఆ రేంజ్లో వచ్చిందంటే కరెక్టే. అంతకుముందు 30-40 వేల కోట్లు, వీళ్ళ టైంలో 30-40 వేల కోట్లు ఇట్లా ఓవరాల్గా అయితే. ఇప్పుడు తాజాగా జగన్ టైంలో మొన్నటిసారి అధికారంలో ఉన్నటువంటి సందులో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ ఫాలో అప్ చేస్తుంది. అందులో భాగంగా రకరకాలైనటువంటి సీరియస్ ఎఫర్ట్తో పాటు కొత్త వాటి ఇన్వెస్ట్మెంట్స్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్రానికి టాటా ఎనర్జీ 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పునరుత్పాదక రంగంలో జరుగుతున్నటువంటి వేళ టాటా ఎనర్జీ ముందుకు వచ్చింది 49,000 కోట్లతో పునరుత్పాదక విద్యుదుత్పత్తి. అంటే మనకిక్కడ ఆంధ్ర ఇక రాబోయే రోజుల్లో సోలార్, విండ్ పవర్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. అట్లాగే వాటర్ పంపింగ్ ద్వారా లేకపోతే రీసైక్లింగ్ ద్వారా పవర్ ప్రొడక్షన్ అన్నటువంటి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. రాష్ట్రానికి టాటా ఎనర్జీ 49,000 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. టోటల్గా 7.5 లక్షల మంది దాకా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. అదే సందర్భంలో నేను మొన్ననే చెప్పాను, తెలంగాణకు వచ్చినటువంటి పవర్ ప్లాంట్ని ఆంధ్రాకి షిఫ్ట్ చేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారన్నటువంటి. నాయుడుపేట దగ్గర 4 గిగావాట్ల సోలార్ సెల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ప్రీమియర్ ఎనర్జీ సంస్థ ఒప్పందం నిన్న జరిగినాయి. తద్వారా ఆంధ్రాలో పెట్టుబడులు కంటిన్యూ అవుతున్నాయి.